30%, 40%, 50% వస్తే ఈరోజు ఎవరు గుర్తించరు. గుర్తుపెట్టుకోండి, సీట్లు కూడా మంచి కాలేజీలో కూడా మంచి విద్యా సంస్థల్లో కూడా సీట్లు కూడా రావు. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే, గతంలో మీకు తెలుసు, ఇంట్లో అన్నదమ్ములు ఉంటే వాళ్ళలో ఎవరు ఫస్ట్ వచ్చేదని లెక్క చూసేవాళ్ళు. ఆ తర్వాత క్లాస్ రూమ్లో ఎవరు ఫస్ట్ వస్తారో లెక్క చూసేవాళ్ళు. లేకపోతే ఆ స్కూల్లో ఎవరు ఫస్ట్ వస్తారో లెక్క చూసేవాళ్ళు. లేకపోతే హైదరాబాద్ సిటీలో ఎవరు ఫస్ట్ వస్తారో చూసేవాళ్ళు. కానీ ఈరోజు మారింది. ప్రపంచమంతా ఒక గ్రామం కింద, ప్రపంచంలో ఏ దేశంలో ఏ విద్యార్థులు ఎక్కువ బాగా చదువుకుంటున్నారు, ఏ విద్యార్థులు ఎక్కువ టాలెంట్ ఉన్నది, ఏ విద్యార్థులు ఎక్కువ టెక్నాలజీ నేర్చుకున్నారు, ఏ విద్యార్థులకి ప్రపంచంలో ఏ రకంగా ప్రోత్సహించాలి, ఈరోజు మనం చూస్తున్నాం. అమెరికా కంపెనీలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, లండన్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, సింగపూర్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో అన్ని స్కూళ్ళకి వెళ్ళి ఏ స్కూళ్ళల్లో బాగా చదువుతున్నారు, ఏ కాలేజీలో బాగా మార్కులు వచ్చాయి, కాబట్టి ఏ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఆ రకంగా నిర్ణయించాలంటే మన పిల్లలు కూడా వాళ్ళ దృష్టిలో పడాలి, మన పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. గతంలో తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్ళ గురించి ఆలోచన చేసేవాళ్ళు. ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపించడమే ఒకటే పని. మా తల్లిదండ్రుల జీవిత లక్ష్యము, తల్లిదండ్రులుగా మా బాధ్యత అనేటువంటి వాళ్ళు. ఇది ఎప్పుడు అది కాదు. పెళ్లి చేయడం కష్టం కాదు, పెళ్లి చేయడం సమస్య కాదు. ఆడపిల్లైనా మగపిల్లైనా చదువు చెప్పించడము, పిల్లలను తమ కాళ్ళ మీద నిలబెట్టడమే ప్రధానమైనటువంటి బాధ్యత. అది ఈరోజు తల్లిదండ్రులుగా మనం గుర్తుంచుకోవాలి. పెళ్లి చేయడం ఒకటి కాదు, ఆడపిల్లైనా మగబిడ్డైనా బాగా చదివించడము, ఆ రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడము, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా అన్ని రంగాలుగా ప్రోత్సహించడం. కాబట్టి మీ అందరికీ కోరుతున్నాను, ఎక్కువసేపు మాట్లాడను, మీ అందరికీ కోరేది ఒకటి. కొంత కష్టం కావచ్చు, కొంత ఇబ్బంది కావచ్చు. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చదివిస్తున్నారు. అది ఆటో కార్మికుడు కావచ్చు, భవన నిర్మాణ కార్మికుడు కావచ్చు, లేకపోతే ఒక సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి కుటుంబం కావచ్చు, అందరూ కూడా తారతమ్యం లేకుండా చదివిస్తున్నారు. నేను కోరేది ఒకటే, చదువు అందరికీ ఒకటే. మన పిల్లల్లో టాలెంట్ ఉంటే మన పిల్లలను ఆ రకంగా మోటివేట్ చేసినటువంటి వాతావరణానికి సంబంధించినటువంటిది, మన స్కూల్లో ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటిది. పిల్లలను ఏ రకమైనటువంటి మోటివేషన్ చేస్తే ఆ రకంగా పిల్లలు చదువుకొని పైకి వస్తారు. కాబట్టి మీ అందరూ కూడా మీ పిల్లల చదువు విషయంలో అత్యంతమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని, దృష్టి కేంద్రీకరించి, సమయాన్ని ఇచ్చి పిల్లలను మీరు తీర్చిదిద్దండి. పిల్లలకు ఆస్తులు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, అపార్ట్మెంట్లు అవసరం లేదు. పిల్లలు మీరు చదివిస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అన్ని వాళ్ళే సమకూర్చుకుంటారు. మీకు కూడా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పిల్లలు మంచిగా ఉంటే మిమ్మల్ని కూడా బాగా చూస్తారు. అది చూడాలంటే పిల్లలను చదువుతో పాటు మన భారతీయ సంస్కృతి, మన భారతీయ జీవన విధానము, మన భారతీయ కుటుంబ వ్యవస్థ, ఈ విషయాల మీద కూడా పిల్లలను దృష్టిని కేంద్రీకరించి వాళ్ళు కూడా నేర్పండి. తల్లిదండ్రులంటే గౌరవము, బంధువులంటే గౌరవము, గురువులంటే గౌరవము అనేటువంటిది కూడా మీ పిల్లలకు నేర్పితే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మంచి చెడు చూస్తారు. మీరు మీ పెద్దలను గౌరవించండి, మిమ్మల్ని మీ పిల్లలు గౌరవిస్తారు. ఈరోజు చాలామంది అంటారు తల్లిదండ్రులను పట్టించుకోరు. కొడుకులు అంటున్నారు, చిన్నపిల్లలు, నువ్వు తాతయ్యను పట్టించుకోవడం లేదు, అమ్మమ్మను పట్టించుకోవడం లేదు, నానమ్మను పట్టించుకోవడం లేదు, నువ్వు పెద్దగైనాక నేను కూడా నిన్ను అట్లనే చూస్తా అనేటువంటి భావన కూడా చిన్నపిల్లలు వస్తుంది. కాబట్టి నేను మహిళలను అందరికీ ఉన్నటువంటి వాళ్ళని కోరుతున్నాను, మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మీరు గౌరవించండి. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూడండి. మీ పిల్లలు కూడా ఆ రకంగా చూస్తారు. మీరు చూడకపోతే మీ పిల్లలు చూస్తారని ఎప్పుడు అనుకోవద్దు. కాలం మారుతున్నది, పద్ధతులు మారుతున్నాయి. కాబట్టి పెద్దలను గౌరవించేటువంటి సాంప్రదాయము మన భారతీయ సంస్కృతిలో, భారతీయ కుటుంబ వ్యవస్థలో, ప్రపంచంలో అగ్రగామి వ్యవస్థ, ఉన్నతమైనటువంటి విధానము మన భారతీయ విధానం. ఏ దేశంలో కూడా లేదు. ఆ రకమైనటువంటి ఒక మంచి దేశంలో మనం పుట్టాము, మంచి కుటుంబ వ్యవస్థలో మనం పెరిగాము. ఆ కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుందాము.
భారతీయ జీవన విధానాన్ని పరిరక్షించుకుందాము. మన పిల్లలకు ఆ రకంగా నేర్పుదామంటే మనం చేసి చూపిస్తేనే నేర్చుకుంటారు, చెప్తే నేర్చుకోరు. గుర్తుపెట్టుకోండి, మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఏ రకంగా ఉన్నారో మీ పిల్లలు చూడాలా, మీ పిల్లలు నేర్చుకోవాలా. మీరు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత మీ పిల్లలు కూడా అదే విధంగా మిమ్మల్ని చూస్తారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ, మరి మరొకసారి నేను పెద్దలు వెంకటరెడ్డి గారికి, మేడం పార్వతి గారికి, అదేవిధంగా స్కూల్ టీచర్స్కి అందరు కూడా, అదేవిధంగా పేరెంట్స్కు, విద్యార్థులకు ఈ యొక్క సాంస్కృతిక పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, వందే మాతరం. We need to follow your steps. You are an eminent leader in the BJP Bharatiya Janata Party, and you are so close to the people. You have influenced many values. With the values, we are going to follow it, sir. Thank you very much. A big round of applause. A great motivational speech, not only this. Shine.
విషం సౌండ్ వైపు బ్లడ్ కూడా కానరాదు వందమెట్టి గుద్దినారు గుమ్ 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 సొప్పినాదే పైకి పంపినాదే నీ ఓరసుకు సాయనాయనే లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నిప్పుకోవ పుచ్చుకొండే నా గొప్ప స్మైలీగా నా కొక్కి చెప్పేలా బయటికి వచ్చాక బేబీ These are the sweet memories of your children. You have given opportunity to all your kids, and the management gave a great program. Namaskar.